హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా డైరీలో బీహార్ వర్కర్స్ డిసెంబర్ 31కి బయటికి తీసుకెళ్ళమని చెప్పైతే అడిగారు. సరే తీసుకెళ్తాను, పని అయితే తొందరగా చేసుకోండి అని అయితే చెప్పాను. ఎందుకంటే నేను కూడా అనుకుంటూ ఉన్నా, లాస్ట్ వీళ్ళని వచ్చేసి దీపావళికి తీసుకెళ్ళాను, దగ్గర దగ్గర 2 months అవుతుంది. అప్పుడప్పుడు వీళ్ళని ఇలా బయటికి తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మేము కష్టం చేస్తున్నాము అనే ఆలోచన కూడా మైండ్లో రాదు. సొంత ఊర్లో ఉన్న ఫీల్ అయితే కలుగుతుంది. బయటికి తీసుకెళ్ళమని అడుగుతూనే పని చేసుకోమని నేనైతే సింపుల్గా చెప్పాను, కానీ అనుకున్నంత సింపుల్గా అయితే పని అవ్వలేదు. అదేంటబ్బా! ఎప్పుడు కూడా పని చెప్పిన టైం కంటే ముందే చేస్తా ఉన్నారని చెప్పి ఒకసారి చూస్తే, చివరిగా అర్థమైందేంటంటే ఈరోజు మా వాళ్ళు న్యూ ఇయర్ అని చెప్పి డీప్ క్లీనింగ్ అయితే పెట్టారు. సో, ఇంక చేసేదేం లేక బయటికెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని కేక్ కటింగ్, డిన్నర్ 2 ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా వాళ్ళు చేసే వంట వేషాలు 2 చూద్దాం. ఈరోజు స్పెషల్ వచ్చేసి రోటీ చికెన్ కర్రీ, అది కూడా బీహార్ వాళ్ళ స్టైల్‌లో. వీళ్ళు రోటీ అయితే చాలా బాగా చేస్తారు. వీళ్ళు రోజుకి 2 సార్లు తింటే ఒక పూట అయితే ఖచ్చితంగా అయితే వీళ్ళకి రోటీ ఉండాల్సిందే. మేము అనుకున్నాం రోటీ వీళ్ళతో చేయించుకొని కర్రీ మేమే చేసుకుందాం అని చెప్పి. కానీ మాకైతే ఇంకా కొంచెం పని అయితే మిగిలిపోయి ఉంది. ఆ పని ఏదో కాదు, న్యూ ఇయర్‌కి స్వీట్స్ ప్యాక్ చేయడమే. ఇవి మార్నింగ్ మిల్క్ డెలివరీతో పాటు పంపించేసేయాలి. ప్యాకింగ్ అయితే 50% అయిపోయింది. ఇక్కడ వంట రెడీ అయ్యేసరికి రోటీ మళ్ళీ చల్లగా అయితే బాగోదు అని చెప్పి అందరం అయితే తినడానికైతే వచ్చాము. మేమైతే చాలా ఆతృతగా ఉన్నాం బీహార్ వాళ్ళు చేసిన రోటీ తినడానికి. కానీ రోటీ కంటే కూడా కర్రీ అయితే నంబర్ 1గా అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. తినడం అయితే అయిపోయింది. ఇంకా మా వాళ్ళు కేక్ కటింగ్ కోసం అయితే రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయిపోయింది 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 ఇవ్వలేడా ఏంటి రావంటే హ్యాపీ న్యూ ఇయర్ ఏడు పాపం చేస్తుంది డైరీ ఫామ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. వీళ్ళే ఫ్రెండ్స్ మా డైరీలో చేస్తున్న బీహార్ వర్కర్స్ వచ్చేసి, ఇతని పేరు సుధీర్, ఇతని పేరు వచ్చేసి అనిల్, ఇంకో అతని పేరు వచ్చేసి రంజిత్. మేమైతే గుడ్డు అని పిలుస్తాము. వర్క్ అయితే చాలా బాగా చేస్తారండి. వర్క్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వరు. ఫైనల్గా అందరికీ మా ఎస్ఆర్ డైరీ ఫామ్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. బై బై.